మా ఫ్రెండ్ కవిత, నేను, మా వారండి కడియం వెళ్తున్నామండి మొక్కల కోసం. రాజమండ్రి కడియం ప్లాంట్స్ కోసం వెళ్తున్నాం, కానీ ట్రైన్లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. చికెన్ కర్రీ శ్రీదేవ్ గారు, చపాతీ కవిత గారు తీసుకొచ్చారు. నేను చికెన్ కర్రీ తీసుకొచ్చాను. మా చిట్టుబాబు గారికి స్పెషల్ ప్రాన్స్ ఫ్రై, పెరుగు, వైట్ రైస్ చల్ల చల్లటి పెరుగు అని చెప్పారు శ్రీదేవ్ గారు. అందరు యూట్యూబ్ లో చల్ల చల్లటి పెరుగు అంటున్నారు లాస్ట్ లో. ఏమన్నా ఫోన్ లోపల ఎంత అయింది మా ఆయన అంటున్నారు వీడియో తీసుకున్నారా ట్రైన్ లో అంటారు. కడియం వెళ్తున్నామండి మొక్కలు తీసుకురావడానికి. ఇప్పుడు మనం వచ్చేసి ప్రజెంట్ ఎక్కడ ఉన్నామండి? సరే యామగిరిలో ఉన్నామండి ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు వెళ్తున్నాం, జర్నీ చేస్తున్నాం. పక్కన కూడా మాట్లాడుతలేదు ఏంటి? అది బ్రిటిష్ ఆయన బ్రిడ్జ్ కట్టించాడు అనమాట. దానివల్ల ఇక్కడ పంటలు బాగా పండుతాయి. ఆయన కట్టిన తర్వాత ఆ పక్కన వెళ్తే మ్యూజియం. మ్యూజియమా? మ్యూజియం దారంతా ఉన్నాయండి మొక్కలు మొత్తం, చాలా చాలా బాగున్నాయి. మరి చూద్దాం దగ్గర. అటు సైడ్ కూడా ఉన్నాయండి, అవి అటు సైడ్. దగ్గర మనం ఒక మొక్క వెళ్ళినప్పుడు ఒక మొక్క వేసుకున్నాం అనుకోండి, అయ్యే అది ఎంత మంది వేరే వాళ్ళు కదా.
తెలియాలి కదా. నాకు ఇన్ని బ్లాక్లు ఇచ్చేసి పిల్ల అన్నారు కదా, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలా మంది డౌట్ ఏంటంటే మన అంటే తెలంగాణలో రాదు ఎక్కువ శాతం అనేది వాళ్ళ డౌట్. అంటే వండర్ఫుల్ ములకాయ. అది హరిద్వార్లోనే చూసాను కదా, అర్థమైంది కదా. వచ్చామండి, ఏదైతే నర్సరీ అనుకున్నామో అదే నర్సరీకి వచ్చాము. వచ్చి మనం ఇప్పుడు ఈ నర్సరీకి వచ్చాం. చాలా పెద్ద నర్సరీ అన్నమాట, మామూలుగా కాదు. కడి మొత్తం నర్సరీలు అంటే మొత్తం ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఫేమస్ అయిన నర్సరీ అండి, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ అని అంటే మనకి ఇదే పేరు చెప్పారు, ఇక్కడికే రావడం జరిగింది. ఇప్పుడు మనం ఒక ఫ్రూట్ ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తున్నాము. అదేంటనేది మనం ఆయన చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ఇందామండి ఆయన దగ్గర. ఏమండి ఈ కేరళలో కాసిన ఇవేనా? కేరళ వెరైటీ అండి. పెద్ద పెద్దగా వస్తున్నాయండి. అవునండి. కింద కనిపిస్తుంది మ్యాంగోనా? ఎగ్ ఫ్రూట్ అంటారండి. ఎగ్ ఫ్రూట్ అదేండి కేరళలో చూసాను. అవునండి, కేరళలో కేరళ ఫేమస్ వెరైటీ అండి. అది మనం ఇక్కడ తీసుకొచ్చి ప్రాపర్గా ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ తినాలా, జ్యూస్ కేదన్నాను అంటారా? లేదండి, ఇది ఎగ్ ఫ్రూట్ అంటే మనకి ఎలా బ్రేక్ అవుతుంది మనకి ఎగ్ లోపల యోక్ ఎలా ఉంటుందో సేమ్ అలా లోపలంతా కూడా ఒక మన ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ దీనివల్ల అంటే మనకి ఐస్ క్రీమ్ పుట్టింగ్స్ లో కూడా మనం కలుపుకుని తింటే దానికి ఆ ఫ్లేవర్ వస్తుంది. అదే ఎగ్ ఫ్రూట్ అంటారంటండి దీన్ని, ఎగ్ ఫ్రూట్. హెల్త్ కి సంబంధించిందేనండి ఇది కూడా. అది పండి మాత్రమే రాలితేనే దాని టేస్ట్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తుంది అంటండి. ఎగ్ ఫ్రూట్ అనేది కేరళ వెరైటీ మనకి అక్కడే కాకుండా ఇక్కడ కూడా వస్తుందండి. మనకి క్లైమేట్ కి వచ్చేది కాదండి, మన ఈ క్లైమేట్ కి బాగా సెట్ అయ్యి ఎగ్ ఫ్రూట్ బాగా వస్తుందండి. చట్నీ సైజు తయారవుతుందండి. ఎల్లో కలర్ ఫుల్ అయ్యాక చెట్టు నుంచి కిందకి రాలేక కానీ మనం తింటాక అవదండి. మనం కోసుకుని ముగ్గ వేసుకున్నా కానీ ముగ్గదండి. చెట్టుకి 6 నెలలు పడుతుందండి మనకు ఫ్రూట్ రావాలండి. 6 నెలలు పడుతుంది. అది చెట్టుకి మాత్రమే ఉగ్గి రాలితేనే మనం తినాలంటాడు దాన్ని. అది ఫైనల్ గా ఆయన వచ్చేసి మన సత్యదేవ్ గారు అబ్బాయి గారు అండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మనకి చాలా నర్సరీ వాళ్ళదేనండి, నర్సరీ మొత్తం అంతా వాళ్ళదే. వాళ్ళ నాన్నగారు అయితే అక్కడ ఉన్నారు ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర. ఈయన వచ్చేసి వాళ్ళ అబ్బాయి గారండి. మనకి ప్రతి ఒక్కటి అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఇక్కడ ఆయన పనిచేస్తారు. ఆయన కూడా మీ పేరెంట్స్ ప్రకాష్ గాని అంతా మనకి అంతా బాగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మనం ఇప్పుడే జస్ట్ వచ్చాము, తెలుసుకోవాల్సింది తెలియాల్సింది చాలా ఉంది. మనమంతా ఒకసారి గమనించి చూసి అన్నిని పర్టికులర్ గా తెలుసుకున్న తర్వాత ఇది మళ్ళీ వేరే వాళ్ళకి మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కొత్తగా రావాలనుకున్నా ఇది మీకు క్లియర్ గా నేను ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను పంపిస్తారండి చిట్టిబాబు గారు. ఇక్కడ నేనైతే ఫస్ట్ చూసి ఏంటి అనేది తెలుసుకోవడం కోసమని వచ్చాము. మన పుట్టిల వెంచర్ ఉంది కదండి, పుట్టిల వెంచర్ దగ్గర వేయడం కోసమని వచ్చాము. దానికోసమని ఇప్పుడు చూస్తామండి, ఒకసారి మొత్తం అంతా చూసి మీకు అన్ని క్లియర్ గా డీటెయిల్ గా అన్ని ప్రతి ఒక్క దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇదండి ఇప్పటికైతే మాత్రం ప్రస్తుతానికి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేద్దామండి, ఇంకా చాలా ఉంది తిరగాల్సింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఎంత దూరమో 3 days అన్నా పడుతుంది అంటండి. 150 acres అంట. 150 acres ఉన్నదంటండి మొత్తం. మనకి 3 days అన్నా పడుతుంది అంట తిరిగి చూడడానికి. మేమైతే 1 day అనుకుని తెలియక 1 day వెళ్ళాలన్నట్టే వచ్చాము. మనకి ఇప్పుడు చూద్దామండి, టైం చూసుకుని అన్ని మన సబ్స్క్రైబర్లకు అన్ని మంచిగా ఉండేటట్టే చూద్దాం అనుకుంటున్నాను. అదండి, ఇదండి.
ఓహో. దీని మొదలు వచ్చేసి ఇది అంచు కింద అనుకుంటారు కదండి, అది కచ్చి కింద ఉంటుంది మాకు. ఆహా, కచ్చి. ఏమండి? ఇవి వచ్చి మ్యాంగోస్ వచ్చి కొత్త వెరైటీ అంటండి. ఆ వెరైటీ ఏంటంటే బనానా మ్యాంగోస్ అంటారంట. ఇవి కొత్తగా వచ్చాయి. ఆయన చెప్తారు, వినండి ఒకసారి, చెప్పండి ఒకసారి. మనకి రెగ్యులర్ వెరైటీస్ అయితే బంగినపల్లి, కలెక్టర్, కొత్తపల్లి కొబ్బరి, పునాస ఇవన్నీ రెగ్యులర్ వెరైటీ అండి. ఈ కొత్తగా వచ్చినాయండి. ఇది నామ్డక్ మ్యాంగో, బనానా మ్యాంగో, యాపిల్ మ్యాంగో ఇవన్నీ కూడా కొత్తగా వచ్చినాయండి. ఫ్రూటింగ్ కూడా బాగుంటుంది, కాయలు కూడా ఎక్కువ వస్తున్నాయండి. కాయ బనానా మ్యాంగో అనేవాడికి అరటిపండు ఎలా ఉల్చుకుని తింటాం అలా తినొచ్చండి. ఇది నామ్డక్ అండి. చెట్టు నిండా కూడా కాయలు వస్తున్నాయండి. కాయలు కూడా గుత్తుల కింద ఎక్కువ కాస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా ప్యాకెట్ లోనే మనకి 21 కవర్ లోనే కాయలు కాసినాయండి. ఎంత వయసుకి? ఇది వచ్చేసి 2 years మొక్క అండి. 2 years మొక్క అంటండి. ఎన్ని ఇయర్స్ వస్తుంది ఈల్డింగ్ 2 సంవత్సరాలకు వస్తుందండి. మనం ఒక తోట వేసుకోవాలంటే ఒక 3 సంవత్సరాలు పూత తెంపేసుకుంటే చెట్టు బలంగా ఎదిగిద్ది కాబట్టి అప్పుడు కాయలు ఎక్కువ దిగుబడి వస్తుంది, కొమ్మలు కూడా ఎరగకుండా ఉంటాయండి. దాని గురించి మనం పూత 2 సంవత్సరాలు ఇరిసేసుకోవాలండి. వెరైటీ మ్యాంగో కాయ కూడా చేసుకునండి. దాన్ని మనం అరటిపండు ఎలా తింటూ ఉంటాం. లోపల టెంక కూడా పలచగా ఉంటదండి. మనకి ఈ చిత్తూరు మ్యాంగోలు గట్రా వస్తున్నాయి చూడండి, రొమానియా అనేసి. మనకి ఫ్రూటింగ్ మొత్తం అయిపోయాక వస్తుందండి, లాస్ట్ లో వస్తుంది. అది మొత్తం మ్యాంగో సీజన్ అంతా అయిపోయాక వస్తుందండి రొమానియా అన్నది. అది కాయ పలచగా తొక్క ఎలా ఒలుచుకుని తినేస్తే అలా తినేచ్చు. ఇది కూడా సేమ్ అలా ఉంటుంది. టేస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది తినడానికి. ఒక కొమ్మన పోతున్నా గురించి మళ్ళీ వస్తున్నాయండి అక్కడక్కడ. మనకి ఏంటంటే కౌశి గారు, మనం ఒకటే చూస్తాం కదా, కానీ ఒక స్పెషల్ గా కనిపిస్తాయి. స్పెషల్ గా అదే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. మనం ఇంటి దగ్గర కూడా కొత్తగా వేసుకోవాలి అనుకుంటే కనుక ఒక్కొక్క మొక్క వేసుకొచ్చింది. రకానికి ఒక మొక్క వేసుకోవచ్చు. మనం బనానా మ్యాంగో అండి, క్రాప్ కూడా బాగుంటుందండి. చెట్టు కూడా హైట్ అవ్వకుండా మనకి చేతికి అందలేనట్టుగా కాకుండా అద్దీలాగే కాస్తున్నాయి. బాగా ఎక్కువ పెరిగిపోవద్దు, అలాగని మరీ మాదిరి ఉంచుకున్నాక అదే బనానా మ్యాంగో ఇవన్నీ వెరైటీగా బనానా. అదే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంటండి. ఇవి ఎప్పటికీ కాస్ట్ బాగుంటాయి అంట. వెరైటీ కొత్త మోడల్ అండి. ఇప్పుడు ఇది అంజూరా అండి. ఇది అంజూరా కూడా పెట్టుకోవచ్చు. మన దగ్గర లేదు అంజూరు. ఇది కూడా మంచిదండి. మనకి రెగ్యులర్ వెరైటీ వచ్చేసి జామ, సఫేదా, పాటనేని ఉన్నాయండి. అవి పెద్ద కాయలు వస్తున్నాయి. ఇది స్ట్రాబెర్రీ గోవా అనేసి అండి, చిన్నగా వస్తుంది. కాయ కూడా చిన్నది వస్తుందండి. మనకి స్ట్రాబెర్రీ ఎంత ఉందో అంతే ఉంటుందండి. కాయ కూడా టేస్టింగ్ బాగుంటుందండి. కాయలు మనకి ఈ ప్యాకెట్ లోనే కూడా ఈల్డింగ్ వస్తుందండి. మనకు ఒక చెట్టు కింద వేసుకుంటే ఈల్డింగ్ ఇంకా త్వరగా వస్తుంది, గ్రోత్ అందుకుని. దీంట్లోనే ఎల్లో, రెడ్ ఉందండి. 2 రకాలు ఉన్నాయి. రెడ్ అండి, రెడ్, ఎల్లో 2 రకాలండి. నా దగ్గర ఉంది పింక్, రెడ్ ఉంది, వాటర్ యాపిల్స్ వైట్ ఉంది, పింక్ ఉంది. పింక్ అనేది రాలేదు ఇంకా. స్మెల్ ఉంటుందా? ఇది కరేపాకు కొత్తగా వచ్చిందంట, మినీ కరేపాకు అంటండి. చూడండి భలే ఉంది, వాసన కూడా బానే, స్మెల్ ఎక్కువ వస్తుందండి. ఇదోటి వేసుకుందాం కరేపాకు. నేను ఎలాగా పెద్ద రాజుగారు ఈయనైతే పొద్దున్న వచ్చి సాయంత్రం ఎక్కేస్తామన్నారు. పంపించేస్తున్నారు. పర్లేదు, మళ్ళీ మొత్తం తిరిగి రావాలేమో అనుకున్నాను. ఇగో మీరు రోడ్డు పక్కన వేయాలంటే అవి రోడ్ అండి, రోడ్డు పక్కన రావాలి ఇంట్లోకి. ఇండోర్ ఇవి కానీ బాగుంటాయి. ఇండోర్ మంచి కాలం ఉండాలి కానీ
ఇవన్నీ ఇండోర్స్ అండి. అవి నేను పెట్టినవి అవి కవిత గారు ఏమన్నా ఇంత పెద్ద పెద్దవి వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అండి. చూడండి వెరైటీ ఇలా క్లోజ్డ్గా కళ్ళు ఊడిపోతున్నాయి. పెద్దమ్మలకి ఎక్కువ ఇప్పుడు 3 ఇయర్సా ఈ బంగినపల్లి అండి, బంగినపల్లి 3 ఇయర్స్. ఈ సైజ్ సరిపోద్ది కదండి మనకి. 15 బాహారు ఉంటుంది, 13 చదువు అంటే సైజా? సైజ్ బ్యాక్ సైజ్. ఆర్డర్ ఇచ్చిన ప్లాంట్ అన్ని కూడా 2 రోజుల ముందు వస్తాయండి. అవి రూట్ కటింగ్ చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసి వచ్చాకండి ఇలా స్టిక్ పెట్టి దీనికి ఈ రకం ఏంటన్నది ట్యాగ్ కట్టి ఇవన్నీ కూడా లోడింగ్ చేయాలి. ఇప్పుడు మరి ఇంత హైట్ ఉంది కదన్న, ఇప్పుడు బాగా విపరీతమైన గాలి వస్తుంది కదా, మరి ఇది ఇరిగిపోతుందా? ఉంటుందా? తిరగదండి. ఎందుకంటే ఒక మొక్క ఉండదు కదండి, ఒక చెక్కలో ఒక 200-300 మొక్కలు ఉంటాయండి. గ్యాప్ ఇచ్చి అడుగు అడుగుకి ఒక మొక్క ఉంటుందండి. ఆ గ్యాప్ ఉంటే ఈ స్టిక్ కూడా గట్టిగా వేస్తామండి పడిపోకుండా. డిస్టెన్స్ వేసుకోవాలి కదా మొక్కకి, ఎన్ని అడుగులు 6 అడుగులు హైట్ అవుతుంది కాబట్టి మనం ఒక 8 అడుగులకు ఒక మొక్క వేసుకుంటే సరిపోతుంది. ఉసిరా ఇది? ఉసిరండి, చిన్న ఉసిరి అనేది. చిన్న ఉసిరి అదే ఎంత వయసు ఉందన్న దీనికి ఇప్పుడు? వీటికి 2 ఇయర్స్ సరిపోద్ది. చాలా నర్సరీలు అంటే ఇయిందేనండి మొత్తం నర్సరీ. చాలా ఎకరాలలో ఉన్నాయి కదా, రకరకాల మోడల్ అన్ని చూపిస్తున్నారు. అయినా ఇప్పటికే చాలా అసలు పొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాము, అయినా మాకు ఇంకా టైం సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్కి ఇదిగో ఈ ఏరియాకి వచ్చాము. ఇవేంటి అనేవి అన్ని సబ్స్క్రైబర్లు ఎవరైనా తెలిస్తే అందరూ కామెంట్స్ పెట్టండి. ఎవరికి తెలిసిన మొక్క వాళ్ళు కామెంట్స్ పెట్టండి. మేమైతే ఇంకా చూస్తున్నాము, టైం సరిపోలేదండి. ఇంకా చూద్దామండి, చూసినంత వరకు చూసాం. మళ్ళీ నెక్స్ట్ టైం అండి. అది ఇప్పుడు మీరు చూసారు కదా చిట్బాబు గారు, అదో మోడల్ చెప్పారు, అది కదో మోడల్. ఈ రెండు ఒకటే, కాకపోతే అక్కడ పెద్ద సైజు ఉన్నాయి, ఇక్కడ చిన్న సైజు ఉన్నాయి. అది కాదు, అది అక్కడ అన్నది అన్న మీరు చూపించిన దాంట్లో ఒకటి అది ఉందా? అదే పోతున్నది కొంచెం. అదే ఇందాక చూపించారు కదా వైట్ స్మెల్ వస్తుందా? దానిమ్మ అయ్యేట్టున్నాయి అన్న. వెళ్తున్నాం ఇప్పుడు వెళ్తాం. ఓకే, దానిమ్మ కూడా కాయలు ఆయన చూడలేదు. ఇదిగోండి ఏమండి మన దగ్గర కొత్త వెంచర్లో ఉసిరేద్దామా? ఉసిరు ఉంది కదా సార్ మనకి. అక్కడ కాదు, ఇది కాదు, ఇంతే ఉంటాయి కాయలు. ఈ పెద్ద ఇదండి ఇప్పుడు దాకా తీసారు కదండి, మా చిట్టిబాబు గారు వీడియోలో పెడతారు చూడండి. మీకు ఏవైతే తెలుస్తాయో అన్నిటి పేర్లు ఒకసారి కామెంట్స్ లో పెట్టండి సబ్స్క్రైబర్లు అందరూ. ఇదండి ఎంతవరకు మరి ఈ వీడియోలోను, ఎందుకంటే ఇప్పటికే మేము చాలా అలసిపోయి సరిపోదండి. అసలు 3 రోజులు అంటున్నారు కానీ 3 రోజుల కంటే ఎక్కువే టైం పట్టేటట్టుంది ఇవన్నీ చూడాలంటే. అందుకే మళ్ళీ నెక్స్ట్ టైం మనము మంచిగా వేరే వెంచర్ వేసినప్పుడు ఇంకో వెంచర్ ఫేజ్ 2లో వేసినప్పుడు మనం మీ సబ్స్క్రైబర్ల దయ వల్ల, అందరి దయ వల్ల, భగవంతుడు చిట్టిబాబు గారు రాజుగారి దయ వల్ల
అప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ ఒక వారం రోజులే వచ్చి ముందు అన్ని చూసుకుని అన్ని మళ్ళీ అప్పుడు నీట్ గా క్లియర్ గా అన్ని చేసుకుందాము. ఇప్పుడైతే ఇంకా టైం సరిపోతలేదు, మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి. అనుకున్నాము, కాకపోతే ఇంత టైం పడుతుంది అనుకోలేదు. అది వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది, కానీ ఇంత టైం పడుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా చిట్టుబాబు గారు రాజుగా పొద్దున్నే సాయంత్రానికి వచ్చేయచ్చు అన్న ఐడియా మీద అనుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చింది చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే 3 రోజులు కదా 5 రోజులైనా పట్టేటట్టుంది ఇదంతా చూడడానికి. కానీ చాలా అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇక్కడే పెద్ద ఏంటి జంగల్ అడవిలాగా అనిపిస్తుంది. ఇవన్నీ చాలా బాగుందండి. ఇదండి ఈ వీడియోలోను ఇంతవరకునండి. మాకు అయిపోయింది, ఎనర్జీ కూడా తగ్గిపోయింది. మళ్ళీ హెడ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాట్లాడదామండి. ఆహా. మీ పేరండి? నర్సరీకి మొత్తం అంతా చూసుకునేదండి ఆయనండి. ఓనరే అదే అంకుల్ గారేనండి మొత్తం అంతాను. కడియమండి, రాజమండ్రి దగ్గర కడియం. పెద్ద అన్నిటికి మొత్తం చాలా ఎకరాస్కి ఈయన అందరికి మొత్తం పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా స్పాన్సర్ చేసేది కూడా. అందరూ వచ్చి వెళ్ళేది అంతా కూడా ఇక్కడేనంట. మేము కూడా చూసామండి స్వయంగానే, ఇక్కడ అంతా చూసాము. టైం అదే చెప్పాను కదండి, చాలా చాలా అమ్మో చాలా టైం పడుతుంది. ఇదండి మరి ఆయన బాస్ అండి. పొద్దున్న ఉదయం 10 గంటలకు వచ్చామండి ఇక్కడికి. ఇప్పుడు నైట్ 7:30 అవుతుందండి టైము. ఇంకా సరిపోలేదు టైము, మాకు లేట్ అవుతుంది. క్లోజ్ అయిపోయిందండి ఇక్కడ నర్సరీ కూడా బంద్ చేస్తున్నారు, అందుకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. వెళ్తున్నాం ఇంకా. ఇవి ఒకసారి చూపిద్దామని. బాగున్నాయి చూడండి, చాలా అందంగా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ, చాలా చాలా అందంగా ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ అండి, నేను చూపించింది చాలా తక్కువ, చిన్నగా ఆవగింజ అంతే చూపించానండి. ఇంకా నేను చాలా ఉన్నాయి ఇంకా. ఇదండి సంగతి మరి. ఇదండి ఈ వీడియోలో ఇంతవరకునండి. మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీకు చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీ సిరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటామండి. అంతవరకు బై బై అండి. ఇండోర్ ప్లాంట్స్ అండి ఇవన్నీ.